ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది కీర్తనల గ్రంథం నుంచి 31వ కీర్తన 3వ లేఖనం. నీ నామమును బట్టి నన్ను నీవు నడిపించుము. ప్రభువు వారిని మనము అడగవలసిన రీతి ఇదం. ప్రభువు వారికి మనము దగ్గరగా ఉన్నట్లయితే, గొప్ప విశ్వాసపరులమైనట్లయితే, ప్రభు యొక్క నామమును బట్టి నడిపించు అయ్యా నన్ను ఈ దినము నుండి అయినను అని మనం అడగగలిగినటువంటి ఒక హృదయం మనకు ఉండాలి. మన నోటి మాటలను బట్టి ఈ లోకం అనుసారముగా జీవిస్తున్నటువంటి మనము, లోకాన్ని బట్టి నడుస్తున్నటువంటి మనం ఈ దినము నుండి అయినా సరే, ప్రభువా నీ నామమును బట్టి నన్ను నీవు చేయి పట్టి నన్ను నడిపించుము అని అడగగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ స్థిర విశ్వాసం బట్టి నడిపించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ రీతిగా మనం ఉన్నామా లేదా ఒక్కసారి ఆలోచించినట్లయితే, అందరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించి ప్రభువు వారిని అడగదాం. సర్వోన్నతమైన స్థలములలో నివసించుచు సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీ పాదములకు ఎనలేని వందనములు, స్తుతి స్తోత్రములు మీరు ఇచ్చిన ఆయుష్కాలమును బట్టి చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ యొక్క నూతనమైన దినములో మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకు వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మేము ఈ లోకమును బట్టి నడుస్తూ ఉన్నాం. అట్టి లోకానుసారమును బట్టి నడుస్తున్నటువంటి మమ్మల్ని అయినా ఆ మార్గముల నుండి మమ్మల్ని విడిపించి, ఇదిగో ఈ దినము నుండి అయినా సరే మీ యొక్క నామమును బట్టి స్థిరమైన విశ్వాసులుగా మీ యందు నడవడానికి మాకు కృప చూపమని, అట్టి కృపతో మీరు నడిపించమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ, ఇదిగోనైనా ఛానల్ వీక్షించిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ, నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.